ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వటం వల్ల మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఎటువంటి కష్టాలతోటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి నేను చెప్పబోయే గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజన వేసి ఎటువంటి సమస్యకైనా సరే 24 గంటల్లో మంచి పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నాను ఫ్రెండ్స్. నాకు కూడా మంచి జరిగింది. అలాగే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారు. వారి సమస్యలు తీరి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారంటండి. కామెంట్ చేస్తున్నారు. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి, అంతా మంచిగా జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదా ఫ్రెండ్స్, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ బాబా గారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి ఫ్రెండ్స్. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగు, ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదండి. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి. మీరు ఫస్ట్ నెంబర్ ఎవరి కోసం అయితే కోరుకుంటున్నారో ఒక్కసారి వారిని మనసులో ఊహించుకోండి. బాబాగారిని ప్రార్థించండి. ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవ్వాలి అని కోరుకోండి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. మీరైతే మీపైనే ఎక్కువగా ధ్యాసను ఉంచుతారు అని, మీకోసమే మీ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటూ ఉంటారు అని, ఒకవేళ ఏదైనా కొద్దిగా సమయం మిగిలితే మిగిలిన వారి కోసం ఆలోచిస్తారు. వారి కోసం మీరు ఏమైనా చేస్తారు. కానీ ఎక్కువగా అయితే మీకోసమే మీ గురించి మీరు ఆలోచిస్తారు. ఒక్కొక్కసారి ఈ విషయాలన్నీ కూడా వారికి చాలా బాగా నచ్చుతాయి. ఒక్కొక్కసారి అయితే మీరు చాలా గర్వం ఉన్న వ్యక్తిలా వారికి కనిపిస్తున్నారు. మీ గురించి ఎక్కువగా ఆలోచించుకుంటారు అని, అలాగే ఎక్కువగా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి అని అయితే అనుకుంటున్నారు. అలాగే ఏం మాట్లాడినా సరే నేనే ఫస్ట్ మాట్లాడాలి, నేను ఏది సరైందంటే అందరూ కూడా అదే సరైనది అని అనాలి, మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే అందరూ కూడా దానిని తప్పుగా అనాలి అని, మీరు పగలు అంటే పగలు, రాత్రి అంటే రాత్రి, మీరు వారికి స్వార్థపరులుగా కనిపిస్తున్నారు. మీరు రేయింబవళ్ళు కష్టపడుతూ ఉంటారు. మీ చుట్టూ ఒక బౌండరీని గీసుకుని ఉన్నారు. కొన్ని నియమాలైతే మీరు పెట్టేసుకున్నారు. వీటన్నిటినీ కూడా ఎవరైతే ఫాలో అవుతారో వారికే మీ లైఫ్లో అయితే చోటు ఇస్తారు. వారితోనే మాట్లాడతారు, వారితోనే స్నేహాన్ని చేస్తారు. మీరు ఎటువంటి వారి అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవటం కొంచెం కష్టం అని అయితే వారు అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి మీరు వారికి ఏమీ అర్థం కారు. ఒక్కొక్కసారి వారికి చాలా మంచిగా అనిపిస్తారు. ఒక్కొక్కసారి చాలా గర్వంగా కనిపిస్తారు. ఒక్కొక్కసారి అయితే వారి కోసం చాలా చేస్తారు అని అనుకుంటున్నారు. మీరైతే ఒకే ఆలోచన మీద ఉండలేకపోతున్నారు. వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. వారు మేల్ అయినా ఫీమేల్ అయినా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. వారైతే మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు. మీ నేచర్ అనేది వారికి ఒక్కొక్కసారి చాలా బాగా నచ్చుతుంది. ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది. వారికి అనిపిస్తూ ఉంటుంది, నేను ఏమైనా తప్పు చేస్తున్నానేమో, సరైన వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించలేదేమో. మిమ్మల్ని అయితే వారు ఇష్టపడుతున్నారు, కానీ మీలో కొన్ని విషయాలైతే వారికి నచ్చటం లేదు. మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్నారు అని, మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది వారికి అస్సలు నచ్చడం లేదు. వారు కోరుకుంటూ ఉంటారు, వారికి నచ్చినట్లుగా ఉంటే బాగుండు అని. మీరు ఫీమేల్ అయినట్లయితే ఎక్కువగా మేకప్ వేసుకుంటారు అని, అది కూడా వారికి నచ్చదు. ఒకసారి ఆ విషయాలన్నీ కూడా మీతో చెప్పి ఉండవచ్చు, నువ్వు అలా ఉండవద్దు, ఇలా ఉండవద్దు అని, అటువంటి డ్రెస్సులు వేసుకోవద్దు అని. మీకోసమైతే వారు ఒక సరైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఒక్కొక్కసారి మీపై చాలా ప్రేమ వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి మీపై చాలా కోపం వస్తుంది.
ఆ వ్యక్తి ఆ సమయంలో అనుకుంటారు మీతో స్నేహం వరకే ఉండాలి, అంతకు మించి వెళ్ళకూడదు అని. చాలా ప్రేమ వచ్చినప్పుడు మళ్ళీ ఇలా అనుకుంటారు, ఆ వ్యక్తే నా జీవితం అని. ఆ వ్యక్తిని కలిసి మీరు ఎక్కువ సమయం అయితే కాలేదు, ఒక 9 నెలల నుండి 1 సంవత్సరం కావచ్చు. చాలా కొద్ది రోజులు మాత్రమే మీ ఇద్దరి మధ్యలో మాటలు అనేవి ఉన్నాయి. ఆ వ్యక్తి మీకోసం ఏ ఆలోచన చేయలేకపోతున్నారు, దానివలనే వారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కానీ వారైతే మిమ్మల్ని వదులుకునే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించడం లేదు. అన్నీ మీరే అనుకుంటున్నారు, మీరే సర్వస్వం అనుకుంటున్నారు, మీతోనే జీవితం అనుకుంటున్నారు. కాకపోతే కొంచెం తడబడుతున్నారు, భయపడుతున్నారు. మొత్తానికి వారు మంచి నిర్ణయమే తీసుకుంటారు. మీ జీవితానికి అది ఒక శుభం కార్డులా అవుతుంది. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. మీరైతే వారికి ఒక పాజిటివ్ ఎనర్జీ సెంటర్ లాగా అనిపిస్తారు. వారికి ఎప్పుడు ఏ బాధ కలిగినా సరే మీతో మాట్లాడితే చాలు వారికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే వారి మైండ్లోకి మీరే వచ్చేస్తారు. మీతో మాట్లాడితే చాలు వారి మనసు అనేది చాలా తేలికైపోతుంది. వారైతే మిమ్మల్ని వారి జీవితానికి ఒక పాజిటివ్ భాండాగారంలా అనుకుంటున్నారు. మీరు వారి జీవితానికి ఒక వెలుగు లాంటి వారు అని. మీతో ఉండటం అన్నా, మీతో మాట్లాడటం అన్నా వారికి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు వారి లైఫ్లో ఉన్నట్లయితే వారికి ఎటువంటి బాధ ఉండదు అని అయితే అనుకుంటారు. మీరు ఒక పాజిటివ్ ఎనర్జీస్ కేంద్రంలాగా వారు అనుకుంటున్నారు. మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, మీ లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదా మీకు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు. చిన్నప్పటి నుంచి కూడా మీ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు, లేదా మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అనేది చాలా సంవత్సరాలు, చాలా కాలం నుంచి అయితే ఉన్నది. ఒకవేళ మీ ఇద్దరు గొడవ పడినా ఒకరు కాల్ చేసేసరికి మళ్ళీ కొత్త ఎనర్జీస్ అనేవి వస్తాయి. మంచి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఒక ఈశ్వరుడిలా వారైతే చూస్తూ ఉన్నారు. ఎవరికైనా ఎవరిపైనైనా సరే నమ్మకం కలిగినప్పుడు, నమ్మకాన్ని చూపించినప్పుడు మనం వారిని ఈశ్వరుడిలా అని అనుకుంటూ ఉంటాం కదా. చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆ విధంగా అయితే వారు మిమ్మల్ని చూస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో చాలా మంచి సంబంధం అయితే ఉంది. వారికి అనిపిస్తుంది ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఈ జన్మలోది కాదు, ఇది జన్మ జన్మల సంబంధం అని. మీ ఇద్దరి మధ్య అంత మంచి సంబంధం ఎలా ఏర్పడింది అంటే వారైతే మీ గురించి ఎప్పుడూ కూడా చెడుగా ఆలోచించరు. ఒక ఫోన్ వచ్చినా, మెసేజ్ వచ్చినా, లేదా ఒకవేళ మీరు వారితో మాట్లాడటానికి వెళ్ళినా వారు చాలా చాలా సంతోషంగా ఉంటారు. వారికి కూడా మీతో మాట్లాడాలనే ఉంటుంది. ఎమోషనల్గా అయితే ఇద్దరి మధ్య చాలా చాలా మంచి కనెక్షన్ అయితే ఉంది. వారి జీవితానికి మీరు ఇల్లు కట్టినప్పుడు పిల్లర్స్ ఎంత అయితే ముఖ్యమైనవో అవి ఎవరికీ కూడా కనిపించవు కదా, కానీ ఇల్లు మొత్తం ఆ పిల్లర్స్ మీదే ఎలా ఆధారపడి ఉంటుందో మీరైతే వారి జీవితానికి ఒక పిల్లర్ లాంటి వారు అనైతే వారు అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు వదులుకోరు. ఇక్కడ ఒక సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. వారి లైఫ్లో అయితే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇస్తారు. మిమ్మల్ని వారు చాలా ఇంపార్టెంట్ పర్సన్గా అనుకుంటారు. మీరు చాలా చాలా పర్ఫెక్ట్ అని, మీరు ప్రతి విషయంలో నీతిగా నిజాయితీగా ఉంటారు అని, మీ మనసు చాలా మంచిది అని అయితే వారు చాలా సంతోషంగా భావిస్తారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే 3వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసం అయితే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. వారైతే మిమ్మల్ని వారి కుటుంబంగా అనుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎలా అనుకుంటున్నారు, మీరు ఎవరి జీవితంలో ఉంటే వారి జీవితంలోకి సంతోషాలంటే సంతోషాలే వస్తాయి, చాలా అంటే చాలా మంచి మనసున్న వ్యక్తులు అని. మిమ్మల్ని అయితే వారు లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు, లేదా లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. మీరు వివాహం జరిగిపోయినట్లయితే వారి లైఫ్లో అయితే మీరే ఉన్నారు. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది నన్ను ఏమైనా చీట్ చేస్తున్నారేమో అని. వారి లైఫ్లో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ మీకోసమే ఉంటుంది. వారి లైఫ్లో ఉన్నది మీరు మాత్రమే. మీరు కాకుండా వారి జీవితంలో ఇంకేమీ లేదు. మీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నన్ను మోసం చేస్తున్నారేమోనని. వారు ఎవరితోనైనా పార్టీలకు వెళుతున్నా, ఎప్పుడైనా మీతో గొడవ పడినా మీకు అనుమానంగా ఉంటుంది. కానీ
అటువంటిదైతే ఇక్కడ ఏమీ లేదండి. వారు చాలా అంటే చాలా మంచివారు. ఎవరితోనైనా మాట్లాడుతున్నారు అంటే ఎవరైనా పాత స్నేహితులు కావచ్చు. అప్పుడు మీకు అనిపిస్తుంది వారితో వీరికి ఏదైనా సంబంధం ఉందేమోనని. అలాంటిదైతే ఏమీ లేదండి. ఆ వ్యక్తి అయితే మీరే అన్నీ వారి జీవితంలో అనుకుంటున్నారు. మీకైతే వారు చాలా చాలా వాల్యూ ఇస్తున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పర్సన్ ఉంటారు. అలా వారు మిమ్మల్నే చూస్తున్నారు. మిమ్మల్ని అయితే వారు చాలా మంచి వ్యక్తులుగా అనుకుంటున్నారు. మీ మనసు చాలా మంచిది అనుకుంటున్నారు. మీకు సహాయం చేసే గుణం ఎక్కువ అని, మీలాంటి వ్యక్తులు అందరి జీవితంలో ఉండరు అని, మీరు చాలా అదృష్టవంతులైన వ్యక్తులు అని, అదృష్టవంతులకే మీలాంటి వారు దక్కుతారు, లభిస్తారు అని. మీ వస్త్రధారణ కూడా వారికి చాలా ఇష్టం. ఎందుకంటే మీరు సాంప్రదాయకంగా ఉంటారు. మీరు జనాలపై చూపించే కేరింగ్ కానీ, కుటుంబ సభ్యులకి ఇచ్చే విలువ కానీ, పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద కానీ, ఇవన్నీ కూడా వారికి చాలా అంటే చాలా బాగా నచ్చుతున్నాయి. మీరు వారికి సపోర్టింగ్ సిస్టంలా ఉన్నారు వారి లైఫ్లో అని వారైతే చాలా ఇష్టపడుతున్నారు. మీతో రిలేషన్లో ఉంటే వారికి ఇంకేమీ అవసరం లేదు అని అయితే వారు అనుకుంటున్నారు. మీతో కలిసి మంచి జీవితాన్ని ఊహించుకుంటున్నారు, ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు, పిల్లల్ని ఊహించుకుంటున్నారు. లైఫ్ అంతా కూడా మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.